ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతి వెముకకి ఏదైనా క్రాక్, చిన్న క్రాకో, పెద్ద క్రాకో వచ్చిందనుకో, మీరు చేతిని రిప్లేస్ చేస్తారా? లేదా రిపేర్ చేసుకుంటారా? అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటారా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్ దానికి పట్టి కట్టేసో ట్రీట్ చేస్తాడు, మెడికేషన్ వాడతారు. వీక్స్‌లోనో, మంత్స్‌లోనో మళ్ళీ నార్మల్‌గా స్ట్రాంగ్ అవుతుంది, నార్మల్ అయిపోతుంది. అంతేకాదు ఈ ప్రాసెస్‌లో మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. నా చేతి తిరిగి నార్మల్ అవుతుందనేసి పూర్తి నమ్మకం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు రిలేషన్‌షిప్ బంధం విషయానికి వచ్చేసరికి ఒక చిన్న క్రాక్ వచ్చిన, ఒక మనస్పర్ధనే కావచ్చు, ఒక భేదాభిప్రాయమే కావచ్చు, ఎలాంటి గొడవ వచ్చినా ఇమ్మీడియట్‌లీ రిపేర్ బదులు రిప్లేస్మెంట్ వైపు మొగ్గు చూస్తున్నారు. అంటే దాన్ని మనం ట్రీట్ చేసే బదులు, హీల్ చేసే బదులు తెంపుకోవడానికి, రిప్లేస్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంట్లో నేను తప్పు పట్టట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎలాంటి బంధంలో అయినా తప్పు రెండు వైపులా ఉంటుంది. ఎంతో కొంత ఈక్వల్‌గా లేకున్నా కొంత తక్కువ, కొంచెం ఎక్కువ రెండు వైపులా తప్పు ఉంటుంది. రెండు వైపులా ఫ్లాస్ ఉంటాయి. ఇప్పుడు మనం దాన్ని గ్రహించుకోకుండా, ఫ్లాస్‌ని కరెక్ట్ చేసుకోకుండా రిప్లేస్ చేస్తే మళ్ళీ ఆ బంధం మళ్ళీ విడిపోతుంది. మళ్ళీ రిప్లేస్ చేస్తుంటే ఎవ్రీ టైమ్ థింగ్స్ విల్ గెట్ మోర్ వర్సన్. అంటే ఇక మనోవేదన, సంఘర్షణలు పెరుగుతూ ఉంటాయి. రిపేర్ అనేది, హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్న లోపాలను మనం సరిదిద్దుకున్నప్పుడు ఉన్న బంధం బలపడుతుంది. అంతేకాదు ఒకవేళ మనం ఈ బంధం మనం నిలుపుకోకుండా వచ్చే బంధంలో అయినా గట్టిగా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. అవునంటారా? కాదంటారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో షేర్ చేయండి. ఫర్